నుంచి అక్కడ యూరియా ప్రొడక్షన్స్ కూడా అక్కడ ప్రయత్నం చేసి తీసుకోవడం జరుగుతూ ఉంది. మళ్ళీ భారతీయ కృషి బీమా యోజన అనేది ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టు క్రాప్ ఇన్సూరెన్స్ అదే కదా అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ పాలసీని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. దాన్ని భారతీయ కృషి బీమా యోజన అనేటువంటి బీమా పథకాన్ని ఈరోజు ప్రవేశపెట్టి ప్రయత్నం చేస్తున్నది. అది త్వరలోనే రైతులకు రాబోతుంది. అందుకే అధ్యక్ష, అనేకమైన కారణాలతో కూడినటువంటి యొక్క రైతుల ఆత్మహత్యలు ఈరోజు మంత్రులు కానీ సభ్యులు కానీ లేకుంటే ఇతర రాజకీయ పార్టీలు కానీ చులకన చేసి మాట్లాడితే అది రైతాంగానికి కానీ మన సమాజానికి కానీ అది మంచిది కాదు. మనందరం కూడా తెలంగాణ ఏర్పాటు చేసుకుని బంగారు తెలంగాణ వైపు చేస్తున్నటువంటి యొక్క ప్రయాణం ఏది ఉందో ఆ ప్రయాణం సఫలీకరంగా ఉండాలి. నిజంగా కూడా ప్రభుత్వాలు ఈరోజు ప్రతిపక్షాల దగ్గర కూడా మనం ఒక సూచనలు తీసుకొని ఏ విధంగా మనం ముందుకు పోతే బాగుంటుందనే విషయాన్ని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇంతకుముందు షబీర్ అలీ గారు చెప్పినట్టు ఎల్ఓపి గారు ఈ యొక్క ఆల్ పార్టీ కలిసి కేంద్ర ప్రభుత్వం దగ్గర వెళ్ళి కేంద్ర ప్రభుత్వం కూడా మనం డిస్కస్ చేసి బాగుంటుందనే విషయాన్ని కూడా చెప్పారు. మరి నిజంగా నేను మా పార్టీ తరఫు నుంచి మీకు ఆశ్వాసన ఇస్తున్నాను, మీకు తెలియజేస్తున్నాను. ఎప్పటికైనా సరే ప్రభుత్వము ఒక ఆల్ పార్టీ మీటింగ్, ఆల్ పార్టీ డెలిగేట్స్ ప్రధానమంత్రి గారిని కలిసి కృషి మంత్రాలయ మినిస్టర్, హోమ్ అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి ఈ యొక్క ప్రాంతంలో ఏ విధంగా అగ్రికల్చర్ విషయాన్ని ఏ యొక్క సమస్యను పరిష్కారం చేసుకోవడానికి మనం ఏ విధంగా ముందుకు పోతే బాగుంటుందనే విషయాన్ని కూడా నేను డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానంగా మీ యొక్క ప్రభుత్వం మధ్యన కేంద్ర ప్రభుత్వం మధ్య ఉండాలని సిద్ధంగా ఉన్నాను. ఇక్కడ బ్లేమ్ గేమ్ జరగద్దు. బ్లేమ్ గేమ్ అనేది 20 ఏళ్ల నుంచి జరుగుతున్నటువంటి యొక్క సూసైడ్స్ కాదా, 60 ఏళ్ల నుంచి జరుగుతున్న సూసైడ్స్ కాదా అని చెప్పి మనకు జరుగుతున్నది ఇప్పుడు జరుగుతున్న సూసైడ్ మీద మనం మాట్లాడుతూ ఉన్నాం. మనకు కావాల్సింది ఇప్పుడు ఏం జరుగుతున్న సూసైడ్స్ అనే విషయాన్ని మనం పట్టించుకోవాలి. కాబట్టి ఈరోజు రైతాంగ ఒక ఏ సమస్య ఉందో మరి మా పార్టీ తరఫున ప్రభుత్వం ఎటువంటి పాజిటివ్ స్టెప్ తీసుకున్నా దానిపైన మేము డెఫినెట్గా సపోర్ట్ చేస్తాం. అంతే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఏదైతే మొబైల్ యూనిట్స్ ఊర్లలో పోయి అదేవిధంగా రైతులకు ప్రచారం చేసి ఆల్టర్నేటివ్ క్రాప్స్ ఏ విధంగా చేయాలని చెప్పి ఎడ్యుకేట్ చేసి అదే 2 జూన్ నుంచి కూడా ఈ కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి మళ్ళీ ఒక రివ్యూ చేయడం అనేది సూసైడ్స్ 1336 సూసైడ్స్లో నిజంగా కూడా రైతులు ఎంతమంది ఉన్నారు అనే విషయాన్ని కూడా మనం మళ్ళీ గమనించి ఆ ఒక సంఖ్యను కూడా ఐడెంటిఫై చేసి ఆ ఫార్మర్స్కు బెనిఫిట్ ఇస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతూ మరి మీ ద్వారా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఒక దీనికి నేను ధన్యవాదాలు తెలుపుతూ. థ్యాంక్ యూ సార్. పల్లా రాజేశ్వర రెడ్డి గారు.